నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి ఉన్న పరిహారాలు తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి గురుగారు ఎలా ఉంది సింహరాశి వారికి 5 నుంచి 15 జూలై వరకు గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయి? సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శుక్రుడు రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. నిరుద్యోగస్తుల ఉద్యోగ విషయాల్లో కూడా మంచి జరగబోతుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా సమస్యలు అనేటువంటి ప్రతి రాశి వారికి ఉంటాయండి. సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. కానీ ఎందుకు సమస్య గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ సంవత్సరం ఈ నెలలో జూలై మాసములో అద్భుతమైనటువంటి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు విశిష్టత సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం ఆ ఒక్క రోజులో మనం సంపాదించుకోవచ్చు. ఈరోజు మిస్ అయ్యామా 2053 సంవత్సరంలో చూస్తాం, అది మిస్ అయ్యామా 2070 సంవత్సరంలో చూస్తాం. కాబట్టి ఏంటి ఆ యొక్క గొప్పతనం ఉన్నటువంటి రోజు గురించి మున్ముందు తెలియజేస్తాను. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు కానీ, ప్రేమికుల మధ్య ప్రపంచాలు కానీ ఏవి ఉన్నా కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కలిసి కూర్చొని సంప్రదింపులతో సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి గత కాలంలో వచ్చిన ఇబ్బందులు ఈ యొక్క జూలై మాసంలో 5 నుంచి 15వ తారీఖు లోపల ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇక ముఖ్యంగా రాశిలోనే కేతువు, సప్తమంలో రాహు ప్రభావము వెరసి, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేని డైలమా స్టేజ్లో ఉంటారు ఏ పని ఎందైనప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. అయితే వ్యయస్థానంలో గురువు, ఇది ఒక రకంగా భవిష్యత్తులో పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అంటే భవిష్యత్తులో వచ్చే ఆటంకాల నివారణకి మనం ఇప్పుడు చేసుకున్న పుణ్యం, ఈ గ్రహం ఇచ్చేటువంటి పుణ్యం మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అందుకనే గురువు అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నంత వరకు, అంటే చేసే చిన్న సహాయం అయినా కానీ ఎక్కువ పుణ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని చారిటీ పరంగా మీరు చేస్తూ ఉండండి. భవిష్యత్తులో వచ్చే కష్టాల నుంచి ఇప్పుడు నేను మీరు చేయడం ద్వారా వచ్చే పుణ్యం మిమ్మల్ని కాపాడుతుందని గురువు సంచారం తెలియజేస్తుంది. నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలం. గమనించుకుంటే ఆశించిన మేర మంచి ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగస్తులకి. వేరే ఉద్యోగంలో ప్రయత్నం చేయాలి, వేరే సంస్థల్లో అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు, ఉన్న సంస్థలోనే ప్రమోషన్ కావాలన్నా ప్రమోషన్ దొరుకుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లకి, గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి మంచి టెండర్లు వాళ్ళ చేతికి చిక్కుతాయి. అలాగే ముఖ్యంగా ఆ కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ పరంగా బిల్స్ పాస్ అవుతాయి కదమ్మా, ఆ బిల్స్ పాస్ అవుతాయని చెప్పవచ్చు. కాకపోతే కుజుడు ఇక్కడ దిగ్బలుడై ఉన్నాడు. ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి ఇష్యూస్ ఏమున్నా కానీ, లోన్లు శాంక్షన్ అవ్వడం కానీ, ఇల్లు కట్టుకోవాలని కోరిక కానీ, ఇల్లు మారాలని కోరిక కానీ, ఏదైనా కానీ తీరుస్తాడు. ఇక్కడ సింహరాశి వారికి ఆ కుజుడి యొక్క బలాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంటే కుజుడు దిగ్బలుడై ఉండి విశేషమైనటువంటి యోగం అంటే ఏంటి, ఏదైనా కానీ స్థాయికి మించి కష్టపడే తత్వాన్ని ఇస్తాడు. అలాగే ఈ పని నా వల్ల కాదు అనేటువంటి మాట రానియడు. ఏదైనా నేను చేయగలను, కొండనైనా పిండిని చేయగలిగేటువంటి ఆలోచన విధానం వీరి సొంతం. కాబట్టి అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ముందడుగు వేయడం మంచిది. కాకపోతే ఎలాగో అష్టమశని నడుస్తుంది, అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి కాస్త అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అదృష్టం అంటే ఏ ప్రయత్నంలోనైనా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, కింది స్థాయి వాళ్ళు సహకరించకపోవడం కానీ, నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితం మాత్రం దక్కలేక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందేటువంటి
ఫలితాలను చెప్పవచ్చు. జూలై 5 నుంచి ఇక సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి గురుగారు. కాబట్టి ఆ సమస్యల నివారణకు ఒక మంచి రోజు ఉందని చెప్పాం కదమ్మా. అదే జూలై 13వ తారీఖు ఏంటి మహాశైవాఖ్య యోగము. ఏంటి ప్రత్యేకత గురుగారు? అంటే ఇది 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్క రోజుకి అంతటి పుణ్య ఫలితం ఉంటుంది. సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం, అలాగే చతుర్దశి తిథి, మాస శివరాత్రి కలిసి రావడం చాలా అరుదుగా వస్తాయి. 2053 సంవత్సరంలో వచ్చింది ఒకసారి, వస్తుంది భవిష్యత్తులో. అది తప్పిందంటే 2070లోకి వస్తుంది. కాబట్టి ఈ 53 2070లో ఎంతమంది చూడగలుగుతారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఈ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని అభిషేకము అర్చన జరిపించుకోండి. అద్భుతమైనటువంటి రోజండి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క శివానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జూలై 13వ తారీఖు రోజున అమృత గడియలు ఉన్నటువంటి సాయంకాలం 4 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి మంచి జరగడం కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, జనాకర్షణ ధనాకర్షణకి లక్ష్మీ హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, నరదృష్టి నరఘోష దిష్టిదోష నివారణ, ప్రయోగబాధ నివారణకి సుదర్శన హోమము, కాలసర్పదోష నివారణకి రాహుకేతుల యొక్క హోమాదులతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమములు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 3 గంటల లోపల జూలై 13వ తారీఖు రోజున కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి 5, 6 తేదీలలో భాగస్వాములతో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రాణి బాకీలు వసూలవుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 7, 8 ఈ తేదీలలో అనవసరమైనటువంటి వివాదాలు మొదలవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితం, కింది స్థాయి వాళ్ళతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 9, 10 ఈ తేదీలలో సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు, వాళ్ళతో విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధమైనటువంటి చర్చలు వస్తాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి కూడా కొంతవరకు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. ఇక 11, 12, 13, 14 ఈ తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు ఉన్నప్పటికీ కూడా మంచిగా సమస్యలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా గడుపుతారు. అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. 15వ తారీఖు మాత్రం అనవసరమైనటువంటి ప్రయాణాలు వచ్చే అవకాశము, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండదు. పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. మరి ఎలాంటి పరిహారాలు ఏమైనా తెలియజేస్తారా కూడా? ఏం పాటించాలి? ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు వీలు కుదిరినప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే దుర్గా అమ్మవారికి సాయంకాల ప్రదోషకాల సమయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఎలాగో జూలై 13వ తారీఖు రోజున పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆ రోజున కలుగుతుంది. కాబట్టి దగ్గరలోని శివాలయంలో అభిషేకం అర్చన జరిపించుకోండి. లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు సాయంకాలం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.